ఈరోజు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది, అది స్వల్పంగా చూపిస్తుంది. బట్ యుఎస్ ఇరాన్ ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి, అంటే మళ్ళీ ఆ విరమణ చేసుకున్నారు. బట్ దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఇప్పటికైతే మనకి బ్రెంట్ క్రూడ్ స్టిల్ ఇంకా 72-73 వద్దే ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ఏం పెరగలేదు. అలాగే గిఫ్ట్ కూడా పాజిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది. మరి ఆ దాడి యొక్క ఇంపాక్ట్ అయితే ఇప్పటికైతే లేదు. మరి మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏమైనా ఉంటుందేమో చూడాలి. సో ఇప్పటికైతే మనకి అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎఫ్ఐఎస్ బై చేశారు. అలాగే ప్రజెంట్ ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. అలాగే బ్రెంట్ క్రూడ్ కూడా హెవీగా ఏం మూవ్ అవ్వలేదు. చూడాలి మరి మార్కెట్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ సిగ్నల్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. మరి మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏమైనా దాని యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందో చూడాలి. సో ఇది ఈ రోజు వీడియో. మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాం మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో. సో ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఈ మధ్య అదేదో అడుక్కునేటుంది కాబట్టి నేను అడగలేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను మార్కెట్ నేను నేర్చుకుంటూ ఇలా చెప్తూ ఉంటే నేర్చుకుంటా అనే ఉద్దేశంతో రీల్స్ చేస్తాను. కాబట్టి మీరు ఈగో అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, ఏమనుకోండి, నేనైతే ప్రతిసారి ఇంకా ప్రతిరోజు అడగలేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది, కరెక్ట్గా ఉంది, కొంచెం బాగా చెప్తాడు అనిపిస్తే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఇంకా ప్రతిసారి ప్రతి వీడియో నేను అడగాలనుకోవట్లేదు. సో ఇది లాస్ట్ ఫైనల్ చెప్పడం. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.